ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. బుద్ధిహీనుల అంతరింద్రియముల యందు కోపము సుఖ నివాసము చేయును. తప్పును చూసినప్పుడు సరిదిద్దడం కోసం కోపపడడం మంచిదే, కానీ ఎప్పుడూ నిలిచి ఉండే కోపం మాత్రం మంచిది కాదు. వాక్యం సెలవిస్తుంది, కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని. కోపం వల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయంటే, కోపతాపాల వల్ల కుటుంబాలు కూలిపోవచ్చు, ఉద్యోగం ఊడిపోవచ్చు, మర్యాద మంటగలిసిపోవచ్చు, పరువు ప్రతిష్టలు దెబ్బతినొచ్చు, అందరికీ లోకువు కావచ్చు, బంధుమిత్రులలో మంచి సంబంధాలు తెగిపోవచ్చు. ఇది వ్యక్తిగతంగా జరిగేటువంటి నష్టం. అయితే ఆత్మీయంగా జరిగేటువంటి నష్టం ఏమిటంటే, ఆత్మీయ జీవితం దెబ్బతింటుంది. కోపం వల్ల ప్రార్థనా జీవితం కోల్పోతారు, మనసాక్షి కఠినమైపోతుంది, దేవునితో సంబంధం బలహీనమైపోతుంది, ఆత్మీయులతో విశ్వాసులతో ఆత్మీయ సంబంధం అడుగంటిపోతుంది. ఇక ఆరోగ్యపరంగా చూస్తే మామూలు వ్యక్తుల కన్నా కోపం అధికంగా ఉన్నటువంటి వారి జీవిత కాలం తగ్గిపోతుందని సైన్స్ చెప్తుంది. నవ్వడానికి 17 కండరాలు పనిచేస్తే కోపపడడానికి 43 కండరాలు పనిచేస్తాయంట. అంటే కోపపడితే శరీరం ఎంత ఒత్తిడికి గురవుతుందో చూడండి. నరాల వ్యవస్థ దెబ్బతిని బీపీలు, షుగర్లు మనిషికి అనారోగ్యాన్ని తెచ్చిపెడతా ఉన్నాయి ఈ కోపం ద్వారా. ఒక్క నిమిషము కోపపడినటువంటి వ్యక్తి 1/2 ఎకరా పొలం దున్నిన వ్యక్తి అలసిపోయినంతగా అలసిపోతాడు. కోపం రావడానికి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ క్షణికావేశం శాశ్వతమైన దుఃఖాన్ని, నష్టాన్ని మిగులుస్తుంది. కోపం అగ్నిలాగా తర్వాత చల్లారిపోవచ్చు, కానీ అది బూడిదనే మిగులుస్తుంది. అంటే తీరని నష్టాన్ని మిగులుస్తుంది. కోపంతో అన్న మాటని, వింటి నుండి విడిచిన బాణాన్ని ఎవరూ ఆపలేరు. తీరా అది మిగిల్చేది గాయాలే. కోపతాపాలతో ఆరంభమయ్యేవి అన్నీ సిగ్గు, అవమానంతో ముగుస్తాయి. నీకు ఎవరి మీదనైనా సరే కోపం ఉన్నట్లయితే ఈ విధంగా చెయ్యి. ఒకసారి అబ్రహాం లింకన్ గారు తన దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తికి ఒక చక్కటి సలహా ఇచ్చాడు. అబ్రహాం లింకన్ గారి దగ్గర యుద్ధ కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి ఎడ్విన్ స్టాంటన్ అనేటువంటి వ్యక్తి ఉండేవాడు. ఒక ఆర్మీ ఆఫీసర్ తనని ఏదో మాట అన్నాడని కోపంతో, ఆవేశంతో అబ్రహాం లింకన్ గారి దగ్గరికి ఫిర్యాదు చేయడానికి వచ్చాడు. అబ్రహాం లింకన్ కూల్గా స్టాంటన్ను చూస్తూ, స్టాంటన్, నీ మీద కోపపడిన వ్యక్తి మీద నీకు ఎంత కోపం ఉందో, ఎంత భయంకరంగా అతన్ని తిట్టాలి అనుకుంటున్నావో అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాయి అని సలహా ఇచ్చాడంట. ఎంతో ఆవేశంతో, కోపంతో ఉన్నటువంటి ఎడ్విన్ తన ఆవేశాన్నంతా, కోపతాపాన్నంతా కూడా ఆ పేపర్ మీద వెళ్ళగక్కాడంట. ఆ తర్వాత ఎడ్విన్ను అబ్రహాం లింకన్ చూస్తూ, ఆ పేపర్ను ఏం చేస్తావు ఎడ్విన్ అన్నాడంట. నేను ఇది ఆ ఆర్మీ ఆఫీసర్కు పంపాలనుకున్నాను అన్నాడంట. అప్పుడు అబ్రహాం లింకన్ అతనితో అంటున్నాడు, నో ఎడ్విన్, నీకున్న కోపావేశాలన్నీ కూడా ఆ పేపర్లో వెళ్ళగక్కేసావు కదా, ఇంకా కోపం దేనికి? నువ్వు వెళ్ళి ఆ పేపర్ను కాల్చేయి. తర్వాత ప్రశాంతంగా మరొక ఉత్తరం తీసుకొని నువ్వు చెప్పాలనుకున్న దాన్ని నీట్గా అర్థమయ్యేలా మరొక ఉత్తరం రాయి. నాకు ఎవరైనా కోపం పుట్టిస్తే నేను ఇలాగే చేస్తాను, నువ్వు కూడా అదే చేయని చెప్పి అబ్రహాం లింకన్ తన కార్యదర్శికి సలహా ఇచ్చాడంట. దేవుని బిడ్డలారా, మనము కోపంగా ఉన్నప్పుడు, ఆవేశంగా ఉన్నప్పుడు ఎంత తక్కువ మాట్లాడితే అంత క్షేమం. కోపంలో ఉన్నప్పుడు నియంత్రణ తప్పి నోరు జారి మాట్లాడడానికి, దాని ద్వారా పరిస్థితులు చేజారిపోవడానికి ఎంతో అవకాశం కలుగుతుంది. కాబట్టి నువ్వు కోపంలో ఉన్నప్పుడు, ఎవరి మీదనైనా సరే నీకు కోపం ఉన్నప్పుడు అబ్రహాం లింకన్ గారు చెప్పినట్లు నీకున్న కోపావేశాలన్నీ కూడా ఒక పేపర్ మీద రాయడం మంచిదే. ఆ తర్వాత నీకు కోపం తగ్గినప్పుడు ఆ పేపర్లో నువ్వు రాసినది కనుక చదువుకున్నట్లయితే, ఈ రాసింది నేనేనా, ఇంత కోపం కలిగిన వ్యక్తిని నేనేనా, నా స్వభావము ఇలాంటిదని నువ్వు ఆశ్చర్యపడిపోతావు. కోపం తగ్గిన తర్వాత అవన్నీ మనం ఒకసారి ఆలోచిస్తే, ఎదుటివారికి మనం ఎంత కీడు చేయాలనుకుంటున్నామో, ఎదుటివారి పట్ల మనం ఎంత అసహించుకుంటున్నామో, ఎదుటివారిని ఎంత కోపంతో భయంకరంగా ఏదేదో చేసేయాలనుకుంటున్నామో, కోపం తగ్గిన తర్వాత ఒక్కసారి ఆలోచిస్తే, ఇదంతా నేనేనా, నా స్వభావం ఇలాంటిది అని చెప్పి ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తుంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కనుక కోపించుటకు నిదానించాలి. కోపావేశాలను అదుపులో ఉంచుకున్నటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన వాక్యానికి స్తోత్రం నాయన. కోపం మనిషికి ఎంత నష్టాన్ని,
వ్యక్తిగతంగా, ఆత్మీయపరంగా, ఆరోగ్యపరంగా కలుగజేస్తుందో తెలియజేశారు. దేవానికి స్తోత్రం నాయన. సూర్యుడు అస్తమించే వరకు మాలో కోపం నిలిచి ఉండకూడదని సెలవిస్తున్నారు. కోపం వల్ల మానసికంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా, ఆత్మీయంగా దెబ్బతింటాం కనుక కోపాన్ని అదుపులో ఉంచుకునే కృప దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. అనారోగ్యవంతులను తాకండి, స్వస్థపరచండి. ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డకు మీరు జయము దయచేయండి. దయతో నా ప్రార్థన ఆలకించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని రక్షించబడే విధంగా, మేలు పొందే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. వాక్యం విన్న మీలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నట్లయితే, యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. ఆయన కలువరి శిలువలో పాపల కొరకే మరణమైపోయినాడు, బలియాగమైపోయినాడు. పాపులను రక్షించడానికే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి రక్షణ, నిరీక్షణ, పాప క్షమాపణ దొరుకుతుంది. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ప్రభు మీ ఆత్మను రక్షించును గాక. గాడ్ బ్లెస్ యూ.